pen or pencil pettukondi. We'll start revision. See, for your FA1, you are going to write the classification of elements, the periodic table. See, first of all, the classification was given by Robert Boyle. Okay, Robert Boyle first ఈ క్లాసిఫికేషన్ ని స్టార్ట్ చేసినారు. అట్ హిస్ టైమ్ దెర్ వర్ ఓన్లీ 13 ఎలిమెంట్స్. సో మీరు అది గుర్తు పెట్టుకోండి, 13 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఆయన క్లాసిఫై చేసినప్పుడు. అండ్ దెన్ సెకండ్ క్లాసిఫికేషన్ వాస్ గివెన్ బై డొబెర్నిర్, దట్ హీ గేవ్ ద law of triads. That means he has classified the elements into 3 groups, and the arithmetic mean of the first and the third element gives the atomic weight of the second element. Okay, that is given in the table there in the 128 page. See, lithium, the atomic weight of lithium and then potassium divided by 2 gives the atomic weight of sodium. 7 plus 39 by 2 gives 23, which is the atomic weight of sodium. So I may give the question like whether lithium, sodium and potassium are in the order of triad or not. Or I may give it in a resembling way. I may give potassium, lithium or sodium in such a way. So you have to know the, even I'll give the atomic weight in the brackets also. So you need not worry. You just have to check whether the arithmetic mean of first and third element gives the atomic weight of the second element or not. So you have to check that. That is enough. So after Dubernir, I mean, he have given the law of triads, and he have calculated and he has classified the elements depending upon the atomic weights. And his limitations are, he could not arrange all the elements in triads. అంటే ఆయన కొన్ని ఎలిమెంట్స్ ని మాత్రమే ట్రయాడ్స్ లో అరేంజ్ చేయగలిగినాడు. మిగతా ఎలిమెంట్స్ కి ఆయన తీసుకున్న ఫార్ములా అది సూట్ అవ్వటం లేదు అన్ని ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి. సో నెక్స్ట్ ఎవరు వచ్చినారు అంటే న్యూలాండ్, జాన్ న్యూలాండ్. ఈయన ఏమి ఇచ్చినాడు అంటే లా ఆఫ్ ఆక్టేవ్స్. సో మీరు గుర్తుపెట్టుకో, లా ఆఫ్ ట్రయాడ్స్ ఎవరు ఇచ్చినారు, దట్ ఈస్ డొబెర్నిర్. లా ఆఫ్ ఆక్టేవ్స్ ఎవరు ఇచ్చినారు, జాన్ న్యూలాండ్. సో ఈయన ప్రకారంగా హీ హాస్ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్. స, రి, గ, మ, పద, నిస, అవి 8 ఉంటాయి. అంటే స ఫస్ట్ స ఉంటుంది, లాస్ట్ లో పద, నిస, లాస్ట్ లో కూడా స ఉంటుంది, అంటే 8th one. సో ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఎలిమెంట్, 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. అంటే ద ప్రాపర్టీస్ ఆర్ రిపీటింగ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఆక్టేవ్స్ అంటే 8th కదా, సో ఫస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని చూపిస్తున్నాడు. యూ టేక్ ది పేజ్ నెంబర్ 130. See the first one, hydrogen, and the 8th element, just beside the hydrogen there is fluorine, and just beside fluorine there is chlorine. So hydrogen, fluorine and then chlorine, ఇవన్నీ సిమిలర్ ప్రాపర్టీస్ చూపిస్తాయి అనేసి ఆయన క్లాసిఫై చేసినాడు. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ అటమిక్ నెంబర్స్ టు ద ఎలిమెంట్స్. అప్పటి వరకు అటమిక్ వెయిట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చినారు. సో ఫస్ట్ జాన్ న్యూలాండ్ మాత్రమే అటమిక్ నెంబర్స్ ని ఆయన ఇచ్చినాడు. ఒక్కొక్క ఎలిమెంట్ కి, హైడ్రోజన్ కి 1 అని, అలా లిథియం కి 2 అని. యాక్చువల్లీ ద అటమిక్ నెంబర్ ఆఫ్ లిథియం ఇస్ నాట్ 2. అప్పట్లో అలా అనుకున్నాడు ఆయన, అంతే. సో అక్కడ ఉండే అటమిక్ నెంబర్స్ ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఫైనల్ గా ఉండే పీరియాడిక్ టేబుల్ ఉండే అటమిక్ ఎలిమెంట్స్, ఐ మీన్ అటమిక్ నెంబర్స్ అండ్ దెన్ అటమిక్ వెయిట్స్ మాత్రమే మీరు నేర్చుకోవాలి. ఇవి జస్ట్ ఊరికంటే ఇవన్నీ మిస్టేక్స్ అన్నమాట. ఒక ట్రయల్స్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ వచ్చి ఒక్కొక్కటి ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ దాంట్లో ఏమైనా లిమిటేషన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చి వాటిని ఓవర్కమ్ చేసి అండ్ దెన్ హీఈస్ గివింగ్ న్యూ క్లాసిఫికేషన్. మళ్ళీ ఆయన క్లాసిఫికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సైంటిస్ట్ వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ మిగతా ఇంకేమైనా క్లాసిఫికేషన్, ఆయన కొత్త క్లాసిఫికేషన్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ జాన్ న్యూలాండ్ చేసిన క్లాసిఫికేషన్ లో వచ్చిన డ్రాబ్యాక్స్ ఏమి అంటే, ఆయన ఇప్పుడు చూడండి అక్కడ 130 పేజ్ లో ఎలిమెంట్స్ సీలియం అండ్ దెన్ లాంథనమ్, సీరియం లాంథనమ్ రెండింటిని ఒకే బాక్స్ లో పెట్టినాడు. సో అట్లా ఎప్పుడు ఒక ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ కి సేమ్ పొజిషన్ అనేది ఉండదు.
సో అదొక డ్రాబ్యాక్. అండ్ దెన్ బేరియం అండ్ దెన్ వెనాడియం నెంబర్ 45 అని ఉంది చూడండి అక్కడ. సో అక్కడ కూడా పోనీ కోబాల్ట్ అండ్ నికెల్ ఫస్ట్ లైన్ లో ఉంది, కోబాల్ట్ అండ్ నికెల్ నెంబర్ 22. సో అది కూడా అంటే టూ ఎలిమెంట్స్ ని ఒక దాంట్లో ప్లేస్ చేసినాడు. సో అది ఆయన డ్రాబ్యాక్. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ సేమ్ గ్రూప్ లో ఉన్నా కూడా కొన్ని ఎలిమెంట్స్ కి డిసిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లో ఫామ్ చేసినాడు అంటేనే అవన్నీ సేమ్ ప్రాపర్టీస్ అయినా ఆయన క్లాసిఫై చేసినాడు. బట్ సేమ్ గ్రూప్ లో ఉన్నప్పటికీ దే ఆర్ విత్ డిసిమిలర్ ప్రాపర్టీస్. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. దాని తర్వాత ఈయన క్లాసిఫికేషన్ ఈస్ ఇట్ హోల్స్ గుడ్ ఓన్లీ అప్ టు కాల్షియం. కాల్షియం అంటే ద 20th ఎలిమెంట్. ఆ కాల్షియం వరకు మాత్రమే ఈయన చెప్పిన ప్రకారంగా ఫస్ట్ అండ్ 8th ఎలిమెంట్స్ అంటే మ్యూజికల్ నోట్స్ సరిగమ పదనిస లాగా ఇండియన్ మ్యూజికల్ నోట్. సో అట్లా అది ఆయన చెప్పిన ప్రకారంగా ఎక్కడ వరకు అది హోల్స్ గుడ్ అవుతుంది అంటే ఓన్లీ కాల్షియం అనే ఎలిమెంట్ వరకు మాత్రమే అది ఐ మీన్ ఆ ప్రాపర్టీస్ ని చూపిస్తుంది. మిగతా అన్ని చోట్ల అది కరెక్ట్ గా చూపించటం లేదు. And then you have to remember that John Newland proposed చేసిన periodic table only it was restricted only to 56 elements. మీరు గుర్తుపెట్టుకోండి 56 ఎలిమెంట్స్ కి మాత్రమే ఈ న్యూలాండ్ ఇచ్చిన పీరియాడిక్ టేబుల్ సరిపోతుంది. మిగతా ఎలిమెంట్స్ కి ఆయన పీరియాడిక్ టేబుల్లో ప్లేస్ లేదు ఇంకా. ఎందుకంటే ఆయన ఓన్లీ ఒక్కొక్క 7 ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తూ వచ్చేస్తున్నాడు. And then ఈ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ద నెక్స్ట్ సైంటిస్ట్ దట్ ఈస్ Mendeleev has classified and he has given a new Mendeleev's periodic table. ఈయన కొత్తగా ఒక పీరియాడిక్ లా స్టేట్ చేసినాడు. ఏమంటే పీరియాడిక్ లా ఏమి ఇచ్చినాడు అంటే ఈ అన్ని ఎలిమెంట్స్ అన్నిటికీ ఆటమిక్ వెయిట్స్ వలన ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫిజికల్ అండ్ the law states that the physical and chemical properties of the elements or the periodic functions of their atomic weights అంటే రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయి. అందుకనే కదా ఒకదాని కింద ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో పెట్టినామంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సెకండ్ గ్రూప్ తీసుకుంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో సిమిలర్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్స్ ని మనం అన్నిటిని గ్రూప్ చేస్తున్నాం. క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అన్ని ఏవైతే సేమ్ ఉన్నాయో అన్ని ఒక చోట అరేంజ్ చేసుకుంటే వాటిని స్టడీ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి. సో ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క కొత్త క్లాసిఫికేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే టు స్టడీ దమ్ ఈజీలీ. దానికోసమని ఈ క్లాసిఫికేషన్ అంతా. ఇప్పుడు 118 ఎలిమెంట్స్ అన్ని ఒక చోట ఉంటే మీరు 118 ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోగలుగుతారు? గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో దానికోసమని అన్నిటిని ఒక్కొక్క గ్రూప్ గా చేసి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని గ్రూప్ చేసేస్తున్నారు. సో అట్లా ఈయన మెండలీఫ్ ఏం చేసినాడంటే ఆక్సిజన్ తో రియాక్ట్ చేసి అవి ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి, సో సేమ్ గా రియాక్ట్ అయ్యే వాటిని ఒక గ్రూప్ లో ప్లేస్ చేస్తున్నాడు. కొన్ని కామన్ వ్యాలెన్సీ ఉండే వాటిని ఒక గ్రూప్ లో ప్లేస్ చేస్తున్నాడు. సో ఈ రకంగా ఈయన క్లాసిఫికేషన్ ఇచ్చినాడు. సో ఈయన దాంట్లో కూడా మళ్ళీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈయన ఇంకొక కొత్త ఎలిమెంట్స్ ని ఏమి అనుకున్నాడు అంటే there is a prefix called eka. Eka అంటే eka is a Sanskrit word and its meaning is one అని అర్థం eka అంటే. సో ఈయన కొన్ని ఎలిమెంట్స్ ని ప్రిడిక్ట్ చేసినాడు. ఎకా బోరాన్ అని, ఎకా అల్యూమినియం అని, ఎకా సిలికాన్ అని. అంటే ఎందుకు ఆల్రెడీ బోరాన్ అల్యూమినియం సిలికాన్ అనే ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే వాటికి అలాంటి ప్రాపర్టీస్ ఉండే వాటిని వాటికి క్లోజ్ గా సిమిలర్ ప్రాపర్టీస్ ఉండే వాటిని ఈయన అప్పటికి ఇంకా ఎలిమెంట్స్ కి నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఎకా బోరాను, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ అనేసి ఇచ్చినాడు. కానీ యాక్చువల్ గా దాని తర్వాత వాటికి నేమ్స్ వచ్చిన తర్వాత అవి ఏమని వాటికి నేమ్ చేస్తున్నారంటే ఎకా బోరాన్ అంటే స్కాండియం అని అర్థం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ వస్తాయి వాట్ ఈస్ ఎకా బోరాన్ అని, లేదంటే వాట్ ఈస్ ఎకా అల్యూమినియం, వాట్ ఈస్ ఎకా సిలికాన్ అంటే యూ హ్యావ్ టు నో దేర్ నేమ్స్. ఎకా బోరాన్ అంటే స్కాండియం, ఎకా అల్యూమినియం అంటే ఇట్ ఇస్ గాలియం, అండ్ దెన్ ఎకా సిలికాన్ అంటే ఇట్ ఇస్ జర్మేనియం. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ దెన్ సో అంటే ప్రీవియస్ క్లాసిఫికేషన్స్ కన్నా ఈయన కొంచెం బెటర్ క్లాసిఫికేషన్ ఇచ్చినాడు. దీంట్లో మళ్ళీ 8 గ్రూప్స్ చేసినాడు. మళ్ళీ దాంట్లో రోమన్ లెటర్ సపరేట్ చేసినాడు, ఏగా బీగా 2 సబ్ గ్రూప్స్ చేసినాడు. సో ఈయన కొంచెం బెటర్ క్లాసిఫికేషన్ ఇచ్చినాడు. అండ్ దెన్ ఈయన
ఇంకొకటి ఈయన ఏం కనుక్కున్నాడంటే ఎకో అల్యూమినియం. ఎకో అల్యూమినియం అంటే దట్ ఈస్ గాలియం. గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ చూసినాడు. అది గాలియం మన చేతిలో పెట్టుకుంటేనే కరిగిపోతుందంట. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ ఎంత 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో మన బాడీ టెంపరేచర్ కన్నా దానికి తక్కువ ఉంటేనే కదా కరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ మీద పెట్టినప్పుడు ఇప్పుడు ఐస్ క్యూబ్స్ పెడితే స్టవ్ పైన కరిగిపోతాయి. ఎందుకంటే దాని టెంపరేచర్ ఎక్కువ కాబట్టి. సో ఈ గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇఫ్ ఐ హోల్డ్ ఇట్ ఇన్ మై హ్యాండ్ ఇట్ విల్ మెల్ట్. దెన్ వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ కాల్డ్? సో దట్ ఎలిమెంట్ ఈస్ gallium. Gallium melting point is 30.2 degrees centigrade. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన బాడీ టెంపరేచర్ ఏమో 37 డిగ్రీ సెంటిగ్రేడ్. గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఏమో 30.2 డిగ్రీ సెంటిగ్రేడ్. దట్ గాలియం వాస్ ప్రీవియస్లీ కాల్డ్ అస్ ఎకా అల్యూమినియం. ఓకే, తర్వాత ఈయన ఇచ్చిన క్లాసిఫికేషన్ లో అటామిక్ వెయిట్స్ ని ఎట్లా కనుక్కుంటాము అంటే, ఐ మీన్ హీ గేవ్ ఎ ఫార్ములా. అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు equivalent weight into valency. Okay, so I may give the question to calculate the atomic weight of any element. I may give the equivalent weight and then valency. So మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. అటామిక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై ఈక్వివలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ. సో నేను ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఈక్వివలెంట్ వెయిట్ ఇచ్చి వాలెన్సీ ఇచ్చేస్తే యూ షుడ్ బి ఏబుల్ టు calculate the atomic weight. And then there are limitations in this Mendeleev's periodic table. అండ్ దెన్ ఈ మెండలీఫ్ చేసిన ఈయన చేసిన చాలా వర్క్ కోసం ఈయన ఇన్ హిజ్ ఆనర్ ది 101th ఎలిమెంట్ వాజ్ నేమ్డ్ యాజ్ హిస్ నేమ్, దట్ ఈస్ మెండలీవియం. అంటే ఇప్పుడు ఎవరైనా గొప్ప పనులు చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీట్ తీసుకున్నాము, దాంట్లో ఎవరైనా మంచిగా ఎక్కువ దాన్ని డెవలప్ చేసి దాన్ని మొత్తం బాగా చేసినారు అంటే వాళ్ళ పేరు పెట్టేస్తారు కదా. ఇప్పుడు నెహ్రూ నగర్ అనో లేకపోతే శ్రీనివాస్ నగర్ అనో ఏదో ఒక స్ట్రీట్ అంటే వాళ్ళ పేరుకి గుర్తుగా ఆ పేరు పెట్టేస్తారు కదా. సో అలానే ఈయన హార్డ్ వర్క్ కి, ఈయన చేసిన శ్రమకి, ఈయన తీసుకొచ్చిన న్యూ థింగ్స్ అన్నిటికీ ఈయనని ఆనర్ చేయడం కోసం 101th ఎలిమెంట్ అంటే 101, మనకు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో 101 ఎలిమెంట్ కి ఈయన పేరే ఇచ్చేస్తున్నారు, ఏమని? మెండలీవియం అని. సో ద 101th ఎలిమెంట్ ఇస్ మెండలీవియం. ఓకే, అండ్ దెన్ ఇంకా ఈయన దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఈ లిమిటేషన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ ఒక పీరియాడిక్ టేబుల్ ని ఎవరు తీసుకొచ్చినారు అంటే దట్ ఈస్ హెచ్జే మోస్లే. మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ ఇస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనం ప్రజెంట్ ఫాలో అయ్యేది ఈయన పీరియాడిక్ టేబుల్ ని. సో ఈయన దాంట్లో అంటే ఉన్న లిమిటేషన్స్ అన్నిటిని ఈయన ఓవర్కమ్ చేస్తూ ఈయన కొత్తగా ఒక పీరియాడిక్ టేబుల్ ని మనకి ఇచ్చేసినాడు. సో ఈయన దేని మీద, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటాన్స్ గురించి కానీ అన్నిటి గురించి ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది. సో అటామిక్ నెంబరే చాలా ఇంపార్టెంట్ ఒక ఎలిమెంట్ కి. మనము ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడానికి, వాటిని అన్నిటిని గ్రూప్ చేయడానికి అని ఫస్ట్ ఈయననే తీసుకొచ్చింది ఆ ప్రపోజల్ ని. దట్ ఈస్ మోస్లే. సో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ నేమో, మెండలీఫ్ అంటే జస్ట్ ద ప్రీవియస్ క్లాసిఫికేషన్. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ నేమో షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాము. Modern periodic table that which was given by Mosley is called long form of periodic table. ఇందాక ఇప్పుడు మనం చెప్తున్నాం కదా మోస్లీ క్లాసిఫై చేసినాడు అనేసి, మనం ఇప్పుడు ఫాలో అయ్యేంత ఈయనది ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏమంటామంటే లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. దానికి ముందు వచ్చిన మెండలీఫ్ చేసిన క్లాసిఫికేషన్ ప్రకారంగా వచ్చిన పీరియాడిక్ టేబుల్ నేమో షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాము. అండ్ దెన్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ అంటే కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్టికల్ కాలమ్స్ అని, పై నుండి కిందికి. అంటే హైడ్రోజన్, యూ చెక్ ద పీరియాడిక్ టేబుల్ విచ్ ఈస్ ఇన్ ద 137th పేజ్. సి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం, అవన్నిటిని ఒక గ్రూప్ అంటాం. అండ్ దెన్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం, దట్ ఈస్ సెకండ్ గ్రూప్. సో ఇలాంటివి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే వర్టికల్ కాలమ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అండ్ దెర్ ఆర్ సచ్ 18 గ్రూప్స్. చూడండి ఒకసారి కౌంట్ చేసుకోండి. హైడ్రోజన్ నుంచి ఉన్న కింద లైన్ మొత్తం ఒక లైన్ 1, బెరీలియం నుండి రేడియం వరకు సెకండ్ 1, అండ్ దెన్ స్కాండియం టు యాక్టీనియం దట్ ఈస్ థర్డ్ 1. సో మధ్యలో మొత్తం ఒక 10 ఉంటాయి.
అవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్ 10 ఉంటాయి. అటు సైడ్ ఆ 10 తర్వాత వచ్చేవన్నీ పి బ్లాక్ ఎలిమెంట్స్. అవి ఒక 6 ఉంటాయి. దట్ ఈస్ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ దెన్ నియాన్, ఆ హీలియం ఉండేది. సో అది. సో ఎస్ బ్లాక్ అంటే ఈ 2 గ్రూప్స్ వస్తాయి. ఏది హైడ్రోజన్, బెరీలియంతో స్టార్ట్ అయిన గ్రూప్స్. అండ్ దెన్ పి బ్లాక్ అంటే బోరాన్తో స్టార్ట్ అయిన గ్రూప్, దట్ ఈస్ బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, nitrogen family, oxygen family, and then fluorine family, and then noble gases. సో అవి ఒక 6 ఉన్నాయి. పి బ్లాక్ లో 6 ఉన్నాయి, ఎస్ బ్లాక్ లో 2 ఉన్నాయి, మిడిల్ లో 10 ఉన్నాయి. జస్ట్ కౌంట్ దెమ్. స్కాండియం, టిటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ 10 ఉన్నాయి. సో ఆ 10 డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈయన క్లాసిఫై చేసిన పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. వర్టికల్ అంటే ఇట్లా పొడువుగా, అడ్డంగా కాదు, పొడువుగా, పైనుంచి కిందికి పొడువుగా. సో అలాంటివి 18 గ్రూప్స్ ఉన్నాయి. అండ్ దెన్ దెర్ ఆర్ 7 హారిజాంటల్ రోస్. హారిజాంటల్ రోస్ అంటే ఇట్లా అడ్డంగా చదవండి. ఇప్పుడు మనం రాస్తాం కదా, ఒక పేపర్ పైన రాస్తాం కదా, మీన్ లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్కి రాస్తాం కదా. సో అలానే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి అలాంటివి తీసుకోండి. ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేసుకోండి. హైడ్రోజన్, హీలియం అది ఫస్ట్ రోలో ఉంది. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అది సెకండ్ లైన్లో ఉంది. థర్డ్ లైన్లోనేమో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ దెన్ ఆర్గాన్ అది థర్డ్ లైన్లో ఉంది. ఫోర్త్ లైన్లో పొటాషియం నుంచి క్రిప్టాన్ వరకు. పొటాషియం ఇస్ కే. మీరు మళ్ళీ అక్కడ పీ లేదే అని వెతుక్కోవద్దండి. కే ఈస్ పొటాషియం. ఓకే. లాస్ట్లో పొటాషియంకి దేంతో ఎండ్ అయింది అంటే క్రిప్టాన్తో. అండ్ దెన్ రుబీడియం, ఆర్బి. ఆర్బి దేంతో ఎండ్ అయింది క్సినాన్. సో అలా ఎన్ని ఉన్నాయి హారిజాంటల్ రోస్ ఎన్ని ఉన్నాయి అంటే there are 7 such horizontal rows and these 7 horizontal rows are called periods. ఓకే. సో మీరు వర్టికల్ కాలమ్స్ ని గ్రూప్స్ అంటాము, హారిజాంటల్ రోస్ ని పీరియడ్స్ అంటాము. అలాంటి పీరియడ్స్ ఏమో 7 ఉన్నాయి, గ్రూప్స్ ఏమో 18 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఎస్ బ్లాక్ లోనేమో 2 కాలమ్స్ ఉంటాయి, పి బ్లాక్ లోనేమో 6 కాలమ్స్ ఉంటాయి, డి బ్లాక్ లోనేమో 10 కాలమ్స్ ఉంటాయి. అండ్ దెన్ కింద ఉండేవేమో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ దెన్ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఫస్ట్ 20 ఎలిమెంట్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా రాయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ లో ప్రతి ఎలిమెంట్ కి అటామిక్ నెంబర్ ఉంటుంది. అటామిక్ నెంబర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎలక్ట్రాన్ నెంబర్. సో ఎలక్ట్రాన్స్ ని ఎట్లా అరేంజ్ చేస్తాము, అంటే ఫస్ట్ ఏమో ఎస్ ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఐ మీన్ ఫస్ట్ కే ఆర్బిటాల్ ని మనం 1 గా కన్సిడర్ చేస్తాం. కే అంటే 1 అని, అంటే ఫస్ట్ ఆర్బిట్ అని. ఆ ఫస్ట్ ఆర్బిట్ లో ఏముంటది అంటే ఓన్లీ ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ అంటే మీకు చెప్పినాను ఆల్రెడీ, ఎస్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిట్ అవుతాయి. ఎస్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. అంతకు మించిన ఎలక్ట్రాన్స్ ని ఇట్ కాంట్ అకామిడేట్. అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ అయితే అది దాంట్లో ప్లేస్ ఉండదని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్బిటల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే సరిపోతాయి, అంతకు మించి సరిపోవు. ఇప్పుడు మీరు లిఫ్ట్ లో చూస్తే ఇట్ ఓన్లీ 6 పర్సన్స్ అని ఉంటుంది. 6 పర్సన్స్ కన్నా ఎక్కువ ఎక్కినారనుకోండి అది మూవ్ అవ్వదు. సో అలానే ఇక్కడ కూడా అదొక చిన్న రూమ్ లాగానో అట్లా ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవడానికి అట్లా కన్సిడర్ చేయండి. ఒక ఆర్బిటాల్లో ఎస్ ఆర్బిటాల్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే అకామిడేట్ చేయగలుగుతుంది. అదే పి ఆర్బిటాల్ ని తీసుకుంటే పిలో 6 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేయగలుగుతుంది. 6 అంటే దాంట్లో మీకు మళ్ళీ ఆర్బిటాల్స్ చూపించినాను. 3గా అంటే 3 రూమ్స్ లాగా అనుకోండి. 3 రూమ్స్ లో అంటే ఒక్కొక్క రూమ్ లో 2 ఎలక్ట్రాన్స్. ఓకే. అక్కడ మళ్ళీ పిఎక్స్, పివై, పిజెడ్ అని వస్తాయి. అదంతా మీకు నెక్స్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ పిలో పి 3 రూమ్స్ లాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క రూమ్ లో 2 ఎలక్ట్రాన్స్. సో పి కెన్ అకామిడేట్ 6 ఎలక్ట్రాన్స్. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పికి 6 కన్నా ఎక్కువ నెంబర్ ఇవ్వకూడదు. ఎందుకంటే పిలో 6 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ని అది తీసుకోలేదు. ఎస్ అయితే 2 ఎలక్ట్రాన్స్ కి మించి ఎస్ ఆర్బిటల్ లో ఉండవు. పి అయితే 6. అదే డి అయితే ఇట్ కెన్ అకామిడేట్ 10 ఎలక్ట్రాన్స్. సో D10, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, D10 వరకు ఉండొచ్చు. కానీ D11 అంటే ఇట్ ఇస్
ఇట్ ఈస్ అ బిగ్ బ్లండర్. అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. డీలో ఓన్లీ 10 ఎలక్ట్రాన్స్ వరకు మాత్రమే ఉంటాయి. అండ్ దెన్ ఎఫ్ ఆర్బిటాల్ అంటే అది ఎఫ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ 14 ఎలక్ట్రాన్స్. ఎస్ అంటే 2 ఎలక్ట్రాన్స్, పి అంటే 6 ఎలక్ట్రాన్స్, డి అంటే 10 ఎలక్ట్రాన్స్, అండ్ దెన్ ఎఫ్ అంటే 14 electrons. So if I may ask you to write the electronic configuration of any element, so I may give only elements up to 20 atomic number. So ఈ 20 atomic numbers ki you should be able to write the electronic configuration. So first ఇది మీకు తెలియాలంటే మీకు ఆల్రెడీ మీకు ఒక రోజు మోయిలర్ డయాగ్రామ్ అనేసి చూపించినాను. ఫస్ట్ ఏమో 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. 1s 2s 2p 3s 3p. సో అంతవరకు గుర్తుపెట్టుకోండి మీరు చాలు. సో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సోడియం ఉంది. సోడియంలో the atomic number of sodium is 11. That means it has 11 electrons in it. Devalata, you mute your audio. This sodium has 11 electrons. So 11 electrons అంటే 1s 2s 2p 3s అని రాసుకుంటాం. పోనీ అవి లైన్ గా రాసుకోకపోయినా ఫస్ట్ 1s రాయండి. s లో 2 electrons ఫిల్ చేయొచ్చు. సో 1s2. 1s తర్వాత ఏమొస్తుంది? 2s వస్తుంది. s లో 2 electrons మాత్రమే, సో 2s2 అని రాస్తాం. 2s తర్వాత ఏమొస్తుంది? ఆఫ్టర్ 2s the electrons has to 2p6 2p ఆర్బిటల్లోకి ఎంటర్ అవ్వాలి. సో p ఆర్బిటల్లో ఎన్ని అకామిడేట్ చేయగలుగుతుంది? 6 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేయగలుగుతుంది. సో 2p6. ఇప్పుడు టోటల్ గా యాడ్ చేయండి. s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2p లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి. అండ్ వీ నీడ్ టు అకామిడేట్ 1 more ఎలక్ట్రాన్. సో 2p తర్వాత ఏమొస్తుంది అంటే 3s. 3s లో మనం ఇంకొక ఎలక్ట్రాన్ ని మనం పెట్టేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13 కింద అల్యూమినియం ఉంది. అల్యూమినియం అంటే 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 1s 2s 2p6 3s 1 వరకు సోడియంలో ఫిల్ చేసినాము. దానికన్నా 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఎక్కువ ఎలక్ట్రాన్స్ 3s 3 అని రాయకూడదు మళ్ళీ, ఎందుకంటే s లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అది తీసుకోగలుగుతుంది. సో 3s 2 రాయండి. ఇంకొక ఇప్పుడు ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంది? ఇంకొక 1 ఎలక్ట్రాన్ మనం ప్లేస్ చేయాలి. ఎస్ 3s తర్వాత ఏమొస్తుంది అంటే 3p వస్తుంది. సో 3p1 అని రాసేస్తాము. సో అలా మీరు ఇదొక్కటి ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి చాలు. మళ్ళీ 3p తర్వాత 3d రాదు, అది గుర్తుపెట్టుకోండి. 3p తర్వాత 4s వస్తుంది, 4s తర్వాత 3d వస్తుంది. మీరు కింద స్కాండియంలో చూస్తే మీకు అర్థమవుతుంది. 1s2 2s2 2p6 3s2 3p6 3p తర్వాత 1 అంటే ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ s ఆర్బిటల్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో s ఆర్బిటల్ p ఆర్బిటల్ ఉంటుంది. థర్డ్ షెల్ లో తీసుకుంటే s ఆర్బిటల్ ఉంటుంది, p ఆర్బిటల్ ఉంటుంది, d ఆర్బిటల్ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1s తీసుకుంటే 1s 1p లేదు అక్కడ, మనకు ఓన్లీ 1s ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆర్బిట్ లో దెర్ విల్ బి ఓన్లీ s ఆర్బిటల్. సెకండ్ షెల్ లో తీసుకుంటే మాత్రమే s ఆర్బిటాల్ ఉంటుంది, p ఆర్బిటాల్ ఉంటుంది. అందుకే మనం 2s 2p అని రాస్తున్నాం. మళ్ళీ అక్కడ 2d అని రాయము, ఎందుకంటే సెకండ్ లో ఓన్లీ 2నే ఉంటాయి, s ఆర్బిటాల్ అండ్ దెన్ p ఆర్బిటాల్. అదే థర్డ్ ఆర్బిట్ తీసుకున్నామంటే దాంట్లో మాత్రం 3 ఉంటాయి, 3s 3p 3d. కానీ 3p వెంటనే 3d రాదు, ఎందుకంటే 3d ఎనర్జీ ఎక్కువ 4s కన్నా. అవి ఎట్లా అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో వచ్చేస్తాయి, ఎందుకు 3d కన్నా 4s ముందు వస్తుంది అనేది. ఓకే, సో 3p తర్వాత 4s వస్తుంది, 4s తర్వాత 3d వస్తుంది. ఈ 3d తర్వాత మళ్ళీ 4p రాస్తాం మనం. ఓకే, మీకు ఆ 21st ఎలిమెంట్ వరకు అంత అవసరం లేదు, 20 ఎలిమెంట్స్ వరకు మీరు రాయగలిగితే చాలు. అండ్ యూ సీ ద పీరియాడిక్ టేబుల్ నౌ. సో పీరియాడిక్ టేబుల్ లో తెలుసు కదా, ఫస్ట్ 2 ఏమో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆ లాస్ట్ 6 ఏమో పి బ్లాక్ ఎలిమెంట్స్, మిడిల్ లో ఉండే 10 ఏమో డి బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ దెన్ టోటల్ గా మనం కింద ఉండేవేమో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎందుకు వాటికి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ద లాస్ట్ ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం తీసుకోండి, సోడియంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? 3s1.
అంటే ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఆ 11th ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? S లోకి పోతుంది కదా! S ఆర్బిటల్‌లోకి పోతుంది. కాబట్టి ఆ సోడియం ఎక్కడుందో చూడండి ఒకసారి. S బ్లాక్‌లో ఉంటది. S బ్లాక్ అంటే లెఫ్ట్ కార్నర్‌లో ఉండేది. సోడియం ఉంది చూడండి. హైడ్రోజన్, లిథియం, సోడియం. సో, నెక్స్ట్ ఇప్పుడు మెగ్నీషియం అంటే 12. అంటే సోడియం కన్నా ఒకటి ఎక్కువ. అంటే ఎక్కువ అంటే 3s2 అయితది అంతే. 3s2 ఉంది కాబట్టి అది ఆ సెకండ్ ప్లేస్‌లో, సెకండ్ గ్రూప్‌లో ఉంది చూడండి. జనరల్‌గా వాలెన్స్ ఎలక్ట్రాన్సే గ్రూప్ నంబర్ కూడా అవుతది. అది సెకండ్ గ్రూపే కదా! బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. సో, అది సెకండ్ గ్రూప్‌లో ప్లేస్ చేసినారు. సో, ఎందుకు అంటే దాని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ అంటే డిఫరెన్షియేటింగ్ ఆ సోడియంకి, మెగ్నీషియంకి వస్తున్న తేడా ఎక్కడొస్తుంది? ఆ లాస్ట్ ఎలక్ట్రాన్‌లో వస్తుంది. అందుకే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. లేదంటే వాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. లేదంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అంటాం. అన్నిటికి మీనింగ్ ఒకటే. సో, ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడెళ్తుంది? ఎస్ ఆర్బిటల్‌లోకెళ్తుంది. కాబట్టి ఎస్ ఆర్బిటల్‌లోకెళ్తుంది. కానీ S2 అయితుంది. కాబట్టి అది సెకండ్ ఉంది. S1 అన్ని ఈ ఫస్ట్ లైన్. S2 అన్ని సెకండ్ లైన్. ఆ p ఆర్బిటల్స్‌లో చూస్తే pలో మనకు 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా! కాబట్టి అక్కడ మనకు 6 గ్రూప్స్ 6 గ్రూప్స్ ఉన్నాయి. అది P1, P2, P3, P4, P5, P6 వాటి ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆ రకంగా ఉంటది. ఇప్పుడు చూడండి అల్యూమినియం చూడండి. అల్యూమినియంకి ఏముంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3p1 ఉంది. సో, అల్యూమినియం ఎక్కడుందో చూడండి. P బ్లాక్‌లో బోరాన్ కింద అల్యూమినియం ఉంది. అంటే ఫస్ట్‌ది P1 అని చెప్పినా కదా! ఫస్ట్ లైన్ అంతా వాటికి ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటదంటే P1 ఉంటది. ఆ 3p1 అయినా, 4p1 అయినా 4p1 అయినా అయ్యుండొచ్చు, 5p1 అయినా అయ్యుండొచ్చు. కానీ P1 అయితే వాటికి కంపల్సరీ ఉంటది. కాబట్టి అవన్నీ ఒక గ్రూప్‌లో ప్లేస్ చేసినాం. సెకండ్‌ది తీసుకుంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం వాటికన్నిటికి P2 ఉంటది లాస్ట్‌లో. Np2 అని గుర్తుపెట్టుకోండి. N మేబీ 1, 2, 3, 4, 5 ఆర్ ఎనీథింగ్. సో, Np2. నెక్స్ట్ నైట్రోజన్ ఉంది. నైట్రోజన్‌లో లాస్ట్ ఏమొస్తదంటే P3 వస్తది. మీరే చేసి చూడండి అంత కావలిస్తే. నైట్రోజన్‌కి 7. 7 అంటే 1s2, 2s2, 2p3 అయితది. సో, అది P బ్లాక్‌లో ప్లేస్ చేసినారు. సో, అంతలా. వాటికి బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ అట్లా. తర్వాత హాలోజన్స్ లాస్ట్‌లో వాటినేమో నోబుల్ గ్యాసెస్ అంటాం. అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రాడాన్ అవన్నీ. అవన్నిటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. అంటే లాస్ట్ ఎయిత్ గ్రూప్ అది. ఎయిత్ ఏ అది. వాటినన్నిటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. ఎందుకంటే అవి వేటితో రియాక్ట్ కావు. వాటికి ఆక్టేట్ వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ 0 ఉంటది. ఉంటుంది. యెస్. దేర్ వాలెన్సీ 0. వాలెన్సీ అంటే అవి కంబైనింగ్ ఎన్నిటితో కెపాసిటీ కంబైన్ ఆఫ్ అన్ అవుతది. ఎలిమెంట్. యెస్. అవి ఎవరితో కంబైన్ అవ్వవు. ఎందుకంటే వాటికి అవసరం లేదు. వాటిలో లాస్ట్‌లో ఏముంటదంటే NS2 NP6 అని ఉంటది. సో, S ఆర్బిటల్‌లో ఫిల్ అయిపోయినాయి. P ఆర్బిటల్‌లో ఇప్పుడు మీకు ఒకవేళ లింక్ కట్ అయితే మీరు వెంటనే మళ్ళీ యాడ్ అయిపోండి. సేమ్ మార్నింగ్ పెట్టిన లింక్‌లోకి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ కనెక్ట్ అయిపోతది. ఎందుకంటే ఇంకా కొంచెం ఉంది. అది అయిపోయేంత వరకు మీరు ఇప్పుడు ఒక 2, 3 మినిట్స్‌లో కట్ అయిపోతది కదా! మీరు మళ్ళీ సేమ్ లింక్‌లో యాడ్ అయిపోండి. I should see all these participants again. No one should miss this revision class because tomorrow morning you have physics class, so I'll conduct the exam in the evening and everyone has to attempt that. ఓకే. లాస్ట్‌లో నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. నోబుల్ గ్యాసెస్ కన్నా ముందు ఉండే వాటిని ఏమంటామంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టినిన్ ఏమంటామంటే మనము హాలోజన్స్ అంటాం. అంటే హాలోజన్స్ అంటే ఆల్రెడీ అర్థం చూసినాం. సీ సాల్ట్ అని. సీ సాల్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయని. సో, ఐ మే గివ్ యూ వాటి కాన్ఫిగరేషన్ ఏంటి? ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? హాలోజన్స్‌కి ఏంటి? చాల్కోజన్స్ అంటే ఏంటి? చాల్కోజన్స్ అంటే ఆక్సిజన్ ఉంది కదా! ఆక్సిజన్‌లో ఉండే లైన్ అన్నీ. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, ఓవర్ టెల్యూరియం, ప్రొడ్యూస్ పొలోరియం చేస్తాయి. అవన్నీ మొత్తం. యెస్. ఓర్ ప్రొడక్ట్. సో, ఇవన్నీ ఓర్స్ ఫార్మ్ చేస్తాయి కాబట్టి. సో, చాల్కోజన్ ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అని నేను అడగొచ్చు. సో, మీరు చాల్కోజన్స్ అంటే ఎక్కడుంటాయి? చాల్కోజన్స్ అంటే అది P బ్లాక్‌లో ఉంటది. అది సిక్స్త్ గ్రూప్‌లో ఉంది. సిక్స్త్ గ్రూప్‌లో ఉంది అంటే దాని ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంతుంటది? అంటే చాల్కోజన్స్ అంటే ఆక్సిజన్‌తో స్టార్ట్ అయితాయి. సో, ఆక్సిజన్ మీరు అటామిక్ నంబర్ 3. తెలుసుకుంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేస్తే మీరు టోటల్ గ్రూప్ యొక్క ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పగలుగుతారు. సో, ఐ మే గివ్ హాలోజన్ ఫ్యామిలీ యొక్క కాన్ఫిగరేషన్, ఔటర్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అడగొచ్చు. సో, కాబట్టి మీకు ఏ ఫ్యామిలీ అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. నియాన్ పైన హీలియం.
హీలియం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ దెన్ ఇంకా ఇప్పుడు పీరియడ్స్ ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్ తీసుకోండి. ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? పీరియడ్ అంటే చెప్పినా కదా, హారిజాంటల్ రోస్ అని. సో ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి నాకు ఒకసారి. ఫస్ట్ పీరియడ్ 2 madam. yes just 2. So first period contains only 2. And then second period 8 Six, madam. second period lo 8 madam. no 8 madam. 8 very good. సో ఇక్కడ లిథియం బెరీలియం ఉంది, అక్కడనేమో బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ అండ్ నియాన్, అక్కడ 6 ఉన్నాయి. సో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐ మే ఆస్క్ యూ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ పీరియడ్ ఆర్ ఫోర్త్ పీరియడ్ ఆర్ ఐ మే ఆస్క్ లైక్ దట్. సో ఫస్ట్ పీరియడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ 2 ఎలిమెంట్స్ 8. ఉంటాయని. అండ్ దెన్ సెకండ్ పీరియడ్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయని. థర్డ్ పీరియడ్ లో 8 elements ఉంటాయి మేడం. yes very good 8 ఎలిమెంట్స్. సో సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్స్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఫోర్త్ పీరియడ్ అంటే మనకు అక్కడ డి బ్లాక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. 18 elements ఉంటాయి మేడం. yes very good, ఎందుకంటే ఈ ఎస్ బ్లాక్ లో 2 ఉంటాయి, పి బ్లాక్ లో 6 ఉంటాయి, మిడిల్ లో 10 ఉంటాయి. సో టోటల్ గా 18. సో ఫోర్త్ పీరియడ్ కంటైన్స్ 18 ఎలిమెంట్స్. అండ్ దెన్ ఫిఫ్త్ పీరియడ్ 18 madam. fifth period also 18. Then sixth period